ప్రభునందు ప్రియమైన సహోదరులారా, మన ప్రభువును రక్షకుడైనటువంటి క్రీస్తు యేసు ప్రభువారి అమూల్యమైన నామంలో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యం చదువుకుందాం. 3 లేఖన భాగాలు మనం చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. ఇతడు షిలోహు నందున్న సైన్యములకు అధిపతి యెహోవాకు మ్రొక్కుటకును బలి అర్పించుటకును ఏటేటా తన పట్టణము విడిచి అచ్చటికి పోచుండెను. ఆ కాలమున ఏలి యొక్క 2 కుమారులకు హోప్ని ఫినెహాసులు యెహోవాకు యాజకులుగా నుండిరి. 2వ వాక్య భాగం కీర్తన గ్రంథం 78వ కీర్తన 60వ చరణం. 78వ కీర్తన 60వ చరణం. షిలోహు మందిరమును తాను మనుష్యులలో సంస్థాపన చేసిన గుడారమును ఆయన విడిచిపెట్టెను. చివరి వాక్య భాగం ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 11 నుండి 14 వచనాలు చదువుకుందాం. 11 నుండి. నాదని చాటబడిన ఈ మందిరము మీ దృష్టికి దొంగల గుహ అయినదా? ఆలోచించుడి, నేనే ఈ సంగతి కనుగొనుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. పూర్వమున నేను నా నామము నిలిపిన షిలోహు నందున్న నా స్థలమునకు పోయి విచారణ చేయుడి. ఇశ్రాయేలీలైన నా జనుల దుష్టత్వమును బట్టి నేను దానికి చేసిన కార్యము చూడుడి. ఇదే యెహోవా వాక్కు. నేను మీతో మాటలాడినను పెందల కాడే లేచి మీతో మాటలాడినను మీరు వినకయు, మిమ్మను పిలిచినను నేను ఉత్తరమియకయు యుండిన వారై మీ క్రియలన్నిటినీ చేసితిరి గనుక నేను షిలోహునకు చేసినట్లు ఆశ్రయమై నా నామం పెట్టబడిన ఈ మందిరమునకు మీకును మీ తండ్రులకును నేనిచ్చిన స్థలమునకును అలాగే చేతును. నేను అలాగే చేతును. చాలండి. వాక్య సహాయం నిమిత్తమై మరొక చిన్న ప్రార్థన చేద్దాం. మహిమా స్వరూపుడమైన మా తండ్రి, కృపగలిగిన మా దేవా, నీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. విత్తబడిన వాక్యాన్ని మా మధ్యలో ఫలింపచేయండి. నీ వాక్యమును చదువుకున్నాం, వివరించుటకు చాలిన వాడను కాదు, ఈ మానవుణ్ణి మరుగుపరచండి. నీ ఆత్మ ద్వారా నీ ఆత్మ కార్యము మీరే జరిగించి మా అందరితో మాట్లాడి మాకు మేలును దిద్దుబాటును క్షేమాభివృద్ధియు మీరు అనుగ్రహించుదురని మా ప్రభువును మా రక్షకుడును మా విమోచకుడైనటువంటి క్రీస్తు యేసు ప్రభువారి ఘనమైన నామములో అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క 2వ రాకడను గురించి దాదాపుగా సంవత్సరం పైనే మీతో నేను సందేశాలు అందించుకుంటూ వచ్చాను. అంతకుముందు సంవత్సరం దేవుని యొక్క మందిరం గురించి కూడా నేను మీకు చాలా సందేశాలు అందించాను.
వాటిల్లో మరలా ప్రభువు నాకు అనుగ్రహించిన ఒక తలంపే ఈ దినం యొక్క మనం దేవుని మందిరం గురించి మనం ఆలోచన చేద్దాం. మనం చదువుకున్న 3 వాక్య భాగాల్లోనే కూడా ఒక పదం వచ్చింది. వెరీ గుడ్. షిలోహులోని దేవుని మందిరం. షిలోహులోని దేవుని మందిరాన్ని గురించి ఈ మధ్యాహ్నం వేళ మనం ఆలోచన చేద్దాం. నేను సాధారణంగా ఇశ్రాయేలీల గురించి మీకు ఇశ్రాయేలీల దేశం గురించి 2వ రాకడలో ఇశ్రాయేలీల పాత్ర గురించి మీకు చెప్పాను. అయితే ఇశ్రాయేలీలో ఉన్నటువంటి భ్రష్టత్వాన్ని గురించి చెప్దామని అనుకున్నాను, కానీ నాకున్న సమయాన్ని బట్టి నాకు సమయం దొరక్క నేను సిద్ధపడలేక ఆ వాక్యాన్ని చెప్పలేకపోతున్నాను. ఇశ్రాయేలీలలో ఉన్నటువంటి భ్రష్టత్వం, ఇశ్రాయేలీల యొక్క తెలివితేటలు చూసాం, ఇశ్రాయేలీలు దేవుడు వారికి ఇచ్చిన ఆధిక్యతలు చూసాం. ఇశ్రాయేలీలు ప్రపంచంలోనే వారు భిన్నమైన జాతి, వారు భిన్నమైన దేశం అని చూసాం. కానీ ఆ దేశంలో ఉన్నటువంటి భ్రష్టత్వం ప్రపంచంలో ఎక్కడ ఉండదు. మరలా తెలుసా మీకు అది? వారి యొక్క భ్రష్టత్వం చూద్దాం. ప్రభు చిత్తాన్ని బట్టి రానున్న దినాల్లో దాన్ని ఆలోచన చేద్దాం. అయితే ఈ మధ్యాహ్నం వేళ మనం చదువుకున్న వాక్య భాగంలో సమూయేలు మొదటి గ్రంథంలో మనం గమనించినట్లయితే, సమూయేలు మొదటి గ్రంథం హెబ్రీ చరిత్రకు ఆధారంగా సమూయేలు గ్రంథం రాయబడింది. అంటే సుదీర్ఘమైన న్యాయాధిపతుల కాలానికి ముగింపు మరియు రాజుల యొక్క కాలానికి ఆరంభం ఈ సమూయేలు మొదటి గ్రంథం. భూమి మీద రాజవంశ చరిత్ర ప్రారంభమైంది సమూయేలు గ్రంథం మొదటి అధ్యాయంలో నుండి, మొదటి గ్రంథంలో నుండి. సమూయేలు మొదటి గ్రంథం ప్రార్థనతో ప్రారంభమైంది. సమూయేలు 2వ గ్రంథం చివరి వచనం మరలా ప్రార్థనతో ముగింపబడింది. ఇశ్రాయేలీల యొక్క న్యాయాధిపతులు ప్రాముఖ్యంగా 14 మంది గురించి చెప్పబడింది. మొట్టమొదటి న్యాయాధిపతి ఒత్నీయేలు. చిట్ట న్యాయాధిపతి మనం చదువుకున్నటువంటి సమూయేలు గ్రంథంలో ఉన్నటువంటి సమూయేలు. మొట్టమొదటి న్యాయాధిపతి ఒత్నీయేలు. న్యాయాధిపతులు కొంతమందిని మనం చూసినట్లయితే బారాకు, దెబోరా, సంసోను, సమూయేలు, వీరందరూ కొంతమంది న్యాయాధిపతుల కింద వారు వ్యవహరించారు ఇశ్రాయేలీలకు. అయితే సమూయేలు మొదటి గ్రంథం వచ్చేసరికి న్యాయాధిపతుల కాలం ముగించబడింది. న్యాయాధిపతుల కాలంలో ఎక్కువగా చెప్పబడిన పదం ఏమిటనంటే, ఆనాటి కాలంలో ఇశ్రాయేలీలకు రాజు లేడు, వారిష్టం వచ్చినట్టు వారిష్టమైన త్రోవకు తొలగిపోయారనుంది. మాత్రమే కాదు, తాము ఎరుగని ఒక క్రొత్త తరం వచ్చిందని ఉన్నది. ఎరుగని ఒక క్రొత్త తరం. ఎరుగని యొక్క క్రొత్త తరం రావటం వల్ల వచ్చే నష్టాలు ఏమిటాయనంటే, పాత తరంలో ఏమి జరిగింది, చరిత్ర ఏం జరిగింది, దేవుడు ఏం చేశాడు, మన జీవితాలు ఎలా ఉన్నాయి, మన జీవితాలను దేవుడు ఎలా మార్చాడన్న విషయాలు తెలుసుకోలేకపోయారు. కాబట్టే యెహోవాను ఎరుగని తరం ఒకటి వచ్చిందని చెప్పి లేఖనాల్లో రాయబడింది. ఉదాహరణకి అర్జందాది ఉన్నారు. సాధారణంగా మేము ఎక్కడన్నా కూర్చున్నప్పుడు ఆయన చెప్తారు ఏమనంటే, మా చిన్నప్పటి కాలంలో ఇలా ఉండేది, ఇలా బ్రతికేవాళ్ళం, మన స్థితి ఇలా ఉండేదిరా, దేవుడు ఇలా చేశాడురా అని. ఆ పూర్వత యొక్క స్థితిని మనం తెలుసుకోలేకపోతే నేడున్న స్థితి చూసి మనం వెర్రవీగిపోతాం. పాత స్థితిని మనం గుర్తుపెట్టుకోవాలి. అందును బట్టే ఇశ్రాయేలీయులకి సారికి కూడా దేవుడు ఏం చెప్పాడు అనంటే, మీరు ఐగుప్తులో బానిసత్వం ఉన్నారే, ఆ బానిసత్వపు రోజులను గుర్తెచ్చుకోండి, అక్కడ నుండి మిమ్మల్ని విమోచించాను. పస్కా పండుగను జ్ఞాపకం తెచ్చుకోండి. జ్ఞాపకార్థ దినాన్ని
జ్ఞాపకం ఉంచుకోనండి. ఇవన్నీ జ్ఞాపకం ఉంచుకోని చెప్పిన ఆయన దేవుని యొక్క మందిరం విషయంలో ఒక మాట చూద్దాం. నిర్గమాకాండ గ్రంథం మందిరంలో ఒక భాగంగా చెప్పబడిన ఒక మాటను చూద్దాం. నిర్గమాకాండ గ్రంథం 25వ అధ్యాయం 25వ అధ్యాయం 8వ వచనం. 25:8 నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. 9 నేను నీకు కనుపరచు విధముగా మందిరము యొక్క ఆ రూపమును దాని ఉపకరణములన్నింటినీ నిర్మింపవలెను. 22వ వచనం. అక్కడ నేను నిన్ను కలుసుకొని కరుణాపీఠం మీద నుండి శాసనమును గల మందసం మీద నుండి 2 కెరూబుల మధ్య నేను ఇశ్రాయేలుల నిమిత్తం మీకు ఆజ్ఞాపించు సమస్తమును తెలియజెప్పేదాను. ఇంకొక మాట దానికి సహాయకరంగానే నిర్గమాకాండ గ్రంథం ఆఖరి అధ్యాయం 35వ వచనం 40-30. మేఘము మందిరం మీద నుండి క్షమించండి 35 మొదటి నుంచి చదవండి. యెహోవా తేజస్సు మందిరమును నింపెను, ఆ మేఘము నిలుచుట చేత యెహోవా తేజస్సుతో నిండింది. మందిరం దేంతో నిండింది? యెహోవా యొక్క తేజస్సు. దేవుడు ఇశ్రాయేలీయులకి ఏం చెప్పాడు అనంటే, మీరు నాకు ఒక మందిరాన్ని కట్టండి. మందిరాన్ని మీరు కడితే నేను మీ మధ్యకు వస్తాను, మీ మధ్యలో ఉంటాను, మిమ్మల్ని అక్కడ కలుసుకుంటాను అన్నాడు కదా. 21వ వచనం. అక్కడ నేను నిన్ను కలుసుకొని అన్నాడు. ఇశ్రాయేలీయులు గనక మందిరాన్ని కడితే మందిరం యొక్క దగ్గరకు దేవుడు వస్తాడు. మందిరములో ఇశ్రాయేలీయులను దేవుడు కలుసుకుంటాడు. మాత్రమే కాదు, నేను మీతో మాట్లాడతానన్నాడు. 3 విషయాలు చెప్పాడు అక్కడ. మీ మధ్యకు వస్తాను, మిమ్మల్ని కలుసుకుంటాను, మీతో మాట్లాడతాను. ఈ 3 విషయాలు చెప్పాడు. అంటే దేవుని మందిరం అనంటే దేవునిని మనం కలుసుకునే స్థలం, దేవుడు మన మధ్య ఉండే స్థలం, దేవుడు మనతో మాట్లాడే స్థలం. ఎక్కడది? దేవుని మందిరం. ఈ దేవుని మందిరం అప్పటి వరకు కూడా ఇశ్రాయేలీయులు 40 ఏండ్లు అరణ్యంలో ప్రయాణించారు కదా. ఈ నిర్గమాకాండ గ్రంథం 25వ అధ్యాయంలో ప్రత్యక్షపు గుడారం గురించి చెప్పబడింది. ప్రత్యక్షపు గుడారం ఎలాగనంటే టెంట్, ఇంగ్లీష్లో. ప్రత్యక్షపు గుడారం ఎలాగనంటే మనం ఫంక్షన్లు చేసినప్పుడు టెంట్ ఎలాగో 2 రోజులు వేసి 3వ రోజుని ఎలా తీసేస్తారో, ఈ ప్రత్యక్షపు గుడారాన్ని కూడా వారు ఏం చేశారు అనంటే, వారు ప్రయాణించే ప్రయాణం కొద్దీ దాన్ని తీసుకుంటూ పోయారు. ప్రత్యక్షపు గుడారాన్ని వారు కొంత దూరం ప్రయాణం చేశారు, అక్కడ ఆగారు, ప్రత్యక్ష గుడారం అక్కడ ఆపేస్తారు. మరలా కొద్ది దూరం వెళ్ళేవారు, మరలా కొద్ది దూరం వెళ్ళినప్పుడు మరలా ప్రత్యక్ష గుడారాన్ని కదిలించుకుంటూ తీసుకుంటూ వెళ్ళేవారు. ప్రత్యక్షపు గుడారం స్థానం మార్చబడుతూ వెళ్ళేది అప్పటి వరకు. అయితే న్యాయాధిపతుల కాలం వరకు కూడా ప్రత్యక్షపు గుడారానికి ఒక స్థిరమైన నివాసం అనేది లేదు. స్థిరమైన నివాసము లేని యొక్క ఆ ప్రత్యక్షపు గుడారం మనం గమనించినట్లయితే, మొట్టమొదటిసారిగా న్యాయాధిపతుల కాలం ముగించబడి రాజుల కాలము ఆరంభానికి ముందుగా షిలోహులో ప్రత్యక్షపు గుడారం పర్మనెంట్ ప్లేస్గా ఉంచబడింది. ఎక్కడ? షిలోహు. గుర్తుపెట్టుకోండి, ఆ పదాన్ని మర్చిపోవద్దు మెసేజ్ అయ్యే వరకు.
షిలోహులో ఉన్న దేవుని మందిరాన్ని గురించి సమూయేలు మొదటి గ్రంథంలో తెలియజేశాడు. అప్పటి వరకు కూడా ప్రత్యక్షపు యొక్క గుడారం మార్చబడేది స్థలం. షిలోహులో మొట్టమొదటిసారి పర్మనెంట్ ప్లేస్ అనేది షిలోహులో ప్రత్యక్ష గుడారం పెట్టబడింది. అయితే ప్రత్యక్షపు గుడారం పెట్టబడిన తర్వాత ప్రత్యక్షపు గుడారంలో 3 భాగాలు ప్రాముఖ్యంగా ఉంటాయి. ఆవరణం, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. ఈ ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలాన్ని గనక మనం గమనించినట్లయితే ఆవరణంలోనికి ఎవరైనా రావచ్చు, ఎవరైనా వెళ్ళొచ్చు. పరిశుద్ధ స్థలంలోనికి ఏర్పరచబడిన యాజకులు మాత్రమే వెళ్ళాలి. అతి పరిశుద్ధ స్థలములోనికి సంవత్సరానికి ఒక్కసారి ప్రధాన యాజకుడు, అందరు యాజకులు కాదు, ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి తన్ను తాను శుద్ధీకరించుకుని ప్రజల పక్షమున శుద్ధీకరింపబడటానికి నిర్దోషమైన గొర్రెపిల్ల రక్తాన్ని పట్టుకుని వెళ్ళాలి. ఈ నిర్దోషమైన గొర్రెపిల్ల రక్తాన్ని పట్టుకుని వెళ్ళే ప్రధాన యాజకుడు హైప్రీస్ట్. ఈ ప్రధాన యాజకుడు గనక పొరపాటును గనక తనకు తాను శుద్ధీకరించుకోవడంలో తప్పచేసిన, తనకు తానుగా ప్రజల పక్షాన తీసుకెళ్ళే ఆ రక్తం తేడాగా తీసుకెళ్ళినా కూడా ఆన్ ది స్పాట్ అక్కడే చనిపోతాడు. ఇది షిలోహులోని దేవుని మందిరాన్ని గురించి మీకు చెప్తున్నాను. అయితే అసలు అతి పరిశుద్ధ స్థలంలో ఏముంది? అసలు అతి పరిశుద్ధ స్థలములో ఎందుకు మానవుడు సంవత్సరానికి ఒక్కసారే ప్రవేశించేవాడు? ఎందుకు దేవుడు అక్కడికి అనుమతించలేదు మానవుల్ని? అతి పరిశుద్ధ స్థలములో మందస్సం ఉంటుంది. ఆ మందస్సము తుమ్మకర్రతో చెక్కబడిన ఆ మందస్సములో బంగారు రేకు పొదిగింపబడిన ఆ పెట్టెలో 3 వస్తువులు ఉంటాయి. మోషేకు దేవుడిచ్చిన రాతి పలకలు. ఎన్ని పలకలు ఇచ్చాడు? 2 పలకలు ఇచ్చాడు. మోషేకు దేవుడిచ్చిన 2 రాతి పలకలు మోషే అహరోనులు వారు యాజకత్వపు వంశపు గలవారని చెప్పేసి రుజువు చేయటానికి 12 గోత్రాలను 12 కర్రలను తీసుకురమ్మన్నాడు. వాటిలో చిగిర్చిన అహరోను చేతికర్ర, దేవుని యొక్క శాసనములైనటువంటి 2 రాతి పలకలు, బంగారు పాత్ర కలిగిన మన్న. ఈ 3 కూడా మందస్సంలో ఉంటాయి. మందస్సం లోపల ఈ మందస్సాన్ని గురించి మీరు ఆలోచించండి. ఇప్పుడు చాలామంది మీకు టెక్నాలజీ తెలుసు కదా. ద ఆర్క్ ఆఫ్ ది కావనెంట్, నిబంధన మందసం ఎక్కడున్నదన్నది నేటికి కూడా ఎవరికి తెలుసు అని చెప్తున్నారు. కానీ తెలుసు అని చెప్పు ఉంటే కనుక మందిరం ఎప్పుడో కట్టబడిపోయేది. ఇదే విషయాన్ని మరలా ముస్లింల యొక్క చరిత్ర గ్రంథాల్లో కూడా వ్రాయబడింది. ఏది? మందస్సం గురించి. మందస్సం ఇశ్రాయేలీల దగ్గర ఉన్నంత ప్రతి కాలం కూడా వారు ఆశీర్వదింపబడ్డారు, విజయాన్ని పొందారు. మందస్సం వారి దగ్గర ఉన్నంత వరకు కూడా విజయాన్ని పొందారు వారు. మందస్సం ఎప్పుడైతే దూరం అయిపోయిందో వారు అపజయాలు పాలయ్యారు. ఈ నిబంధన మందసాన్ని మొట్టమొదటిగా దేవుని మందిరాన్ని కట్టినవాడు సొలొమోనుకు ఉన్నటువంటి జ్ఞానం ప్రపంచంలో ఏ వ్యక్తికి లేదు.
గొప్ప జ్ఞాని, మహాజ్ఞాని. 3000 సామెతలు రాశాడు ఆయన. ఆ జ్ఞాని మందసాన్ని దేవుని యొక్క మందిరం యొక్క భూగర్భంలో కూడా కొన్ని యొక్క గదులను నిర్మించి ఆ గదుల్లో తెలియని ప్రదేశంలో పెట్టాడు ఏమోనని బహుశా డౌట్. నేటికి కూడా ఇజ్రాయెల్ దేశంలో అలస్కా మసీద్ ఉన్నటువంటి ఆ ప్రాంతం, వెస్ట్రన్ గోడ ఉన్నటువంటి యూదులు పవిత్రంగా ఆచరించేటువంటి ఆ స్థలం అంతటా కూడా ఇశ్రాయేలీలకు ఉన్నటువంటి జ్ఞానాన్ని బట్టి భూమి కింద వరకు స్కాన్ చేసే కెపాసిటీ ఉంది. కానీ దానికి అనుమతించదు. ఎందుకనంటే ఆ స్థలం అంతా కూడా యోర్దాన్ యొక్క అండర్లో ఉంటుంది. అది మాత్రమే కాదు, మరలా దేవుని మందిరాన్ని కట్టడం కొరకై టెంపుల్ మౌంట్ ఇన్స్టిట్యూట్ అనే ఒక ఇన్స్టిట్యూట్ ఉంది. ఆ ఇన్స్టిట్యూట్లో ఏం చేస్తారు అని అంటే, దేవుడు మోషేకు ఏ రాజ్యాంగాన్ని అయితే ఇచ్చాడో ఆ రాజ్యాంగ ప్రకారంగా యాజకులు ఉండాలి, బలులు జరగాలి. ఆ రాజ్యాంగ ప్రకారంగానే దేవాలయంలో మరలా అనుదిన బలి స్టార్ట్ అవ్వాలని ఇశ్రాయేలీల యొక్క కోరిక. దానిని బట్టి టెంపుల్ మౌంట్ ఇన్స్టిట్యూట్ వారు ప్రత్యేకంగా ఇప్పుడు దాదాపుగా ప్రజెంట్ ఉన్న దేశాల్లో, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో వారు ఆల్రెడీ ప్రధాన యాజకులను సిద్ధపరిచారు. ప్రధాన యాజకుని యొక్క వస్త్రాన్ని సిద్ధపరిచారు. ప్రధాన యాజకుడు మరలా చాలా సంవత్సరాల తర్వాత 1900 క్రీస్తు శకం 70వ సంవత్సరంలో టైటస్ చక్రవర్తి చేత కూల్చబడిన తర్వాత మందిరం ఇప్పుడు వరకు వారు బలిని స్టార్ట్ చేయలేదు మరలా. కాబట్టి మీకు జ్ఞాపకం తెచ్చాను కదా, యెహోవాను ఎరుగని తరం వస్తే కనుక మరలా దేవుని శిక్ష వస్తుందనే భయంతో టెంపుల్ మౌంట్ ఇన్స్టిట్యూట్ వారు ఏం చేశారు అని అంటే, మందిరం యొక్క ఎలా అయితే కొలతలు ఉన్నాయో ఆ కొలతల ప్రకారంగా మందిరాన్ని నిర్మించడానికి, మందస్సం మరలా దానిలోని పెట్టడానికి, మందస్సం దానిలో పెడితే మరలా దేవుని మహిమ అందులోకి వస్తారు. ప్రత్యక్షపు గుడారంలో పరిశుద్ధ స్థలాన్ని, అతి పరిశుద్ధ స్థలాన్ని ఒకే ఒక తెర వేరు చేస్తారు. ఒకే ఒక తెర. ఆ తెర మాత్రమే, తెరకు యువతల పక్కన ఉన్నది పరిశుద్ధ స్థలం, లోపల వైపు ఉన్నది అతి పరిశుద్ధ స్థలం కింద ఒకే ఒక తెర. అయితే మీకు జ్ఞాపకం తెచ్చాను చాలాసార్లు 2వ రాకడలో చెప్పేటప్పుడు, ఇశ్రాయేలీలు యేసు ప్రభువారు భూమి మీద దేవుని కుమారుడి కింద వచ్చాడు అని నమ్మేవారు 8% మాత్రమే అని చెప్పాను. మిగతా 92% మంది కూడా మా మెస్సయ్య ఇంకా రాలేదు, మా మెస్సయ్య మనలా భూమి మీదకి వస్తాడు, మా మెస్సయ్య మా కొరకు మా కష్టాలను తీరుస్తాడు అనే దాని మీదే ఉన్నారు. అయితే యేసు ప్రభువారు భూమి మీద, ఆయనకు భూమి మీదకి వచ్చాడు, చనిపోయాడు. అప్పుడే కదా సువార్తలలో 4 సువార్తల్లో రాయబడింది, దేవాలయపు తెర పైనుండి కిందకు చిరిగింది. ఎక్కడి నుంచి అండి? పైనుండి. ఒకవేళ కనుక కింద నుంచి చిరిగితే ఏమనేవారు? కింద ఎవడో పట్టుకుని లాగాడరా, చిరిగిపోయింది అంటారేమని. దేవుని ఆ అతి పరిశుద్ధ స్థలానికి ఉన్నటువంటి తెర ఏదైతే ఉందో ఆ తెర చినిగిపోయింది. ఎప్పుడు? యేసు ప్రభువారు కలువరిగిరిలో ప్రాణం పెట్టినప్పుడు. ఆ పరిశుద్ధ స్థలం యొక్క అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రధాన యాజకుడు మాత్రమే కాదు, రాజులైన యాజక సమూహం ఉన్నవారు వెళ్ళొచ్చన్న విషయాలు ఇశ్రాయేలీలకి నేటికి కూడా తెలియదు. వారి యొక్క మనోనేత్రాలకి గుడ్డితనం కలిగింది. వారి మనోనేత్రాలు ఎప్పుడు వెలిగింపబడతాయి అని అంటే, యేసు ప్రభువారు 2వ రాకడలో ఒలీవ కొండ మీద ఆయన కాలు మోపే సమయంలో వారు కళ్ళు తెరవబడతాయి. తెరిచి జీవాధిపతిని మనం చంపేశాం, మన కొరకే ప్రాణం పెట్టిన ఆయన్ని మనం చంపేశామని చెప్పి వారు రొమ్ము కొట్టుకుంటారు. అయితే షిలోహులో ఉన్నటువంటి దేవుని మందిరం యొక్క
దాని గురించి మనం ఆలోచించినట్లయితే, మనం చదువుకున్నాం కదా, 3 వాక్య భాగాలు చదువుకున్నాం. 3 వాక్య భాగాల్లో మొదటి వాక్య భాగంలో సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో మనం గమనించినట్లయితే, షిలోహు అనేది ఒక ఆరాధన స్థలం. కీర్తన 78:60లో చదువుకున్నట్లుగా షిలోహును నేను విడిచిపెట్టాను అన్నాడు. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 11వ అధ్యాయంలో చెప్పబడినట్లుగా షిలోహుకు వెళ్ళి మీరు విచారణ చేయండి అన్నాడు. 3 ముక్కలు చెప్పాడు. షిలోహు అనేది ఒక ఆరాధన స్థలం. షిలోహును నేను విడిచిపెట్టాను. షిలోహు దగ్గరికి వెళ్ళి మీరు విచారణ చేయండి అన్నాడు. దేవుడు షిలోహును ఎలా అంటే ఒక ఆరాధన స్థలంగా చూపించాడు. షిలోహును దేవుడు ఒక విడిచిపెట్టబడిన స్థలంగా చూపించాడు. అదే షిలోహును దేవుడు ఒక హెచ్చరిక, పాఠం నేర్పే స్థలంగా కూడా ఆయన చూపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇశ్రాయేలీయుల వారి యొక్క భక్తి జీవితాలను మనం గమనించినట్లయితే, షిలోహు మందిరాన్ని దేవుడు విడిచిపెట్టినట్లుగా మనం లేఖనాల్లో చూస్తున్నాం. ఇర్మియా అనుభవాలలోని దేవుని మందిరంలో మీకు జ్ఞాపకం తెచ్చాను. దేవుడు తన మహిమతో నింపిన మందిరాన్ని, తేజస్సుతో నింపిన మందిరాన్ని విడిచిపెడతాడా? మహిమతో తేజస్సుతో నిండిన మందిరాన్ని దేవుడు విడిచిపెడతాడా? ఇక్కడ చదువుకున్న లేఖనాల్లో ఉంది కదా, నేనేమన్నాడు? నేను షిలోహును విడిచిపెట్టాను. దేవుడు తన మహిమతో నింపిన మందిరాన్ని విడిచిపెడతాడు అని అంటే విడిచిపెడతాడు. విడిచిపెడడానికి గల కారణాలు 3 కారణాలను మనం వెతికి అక్కడ మొదటి సమూయేలు గ్రంథంలో నుంచి ఆ కారణాలు మన సంఘంలో ఒకవేళ ఉన్నాయినేమో ఎరిగి ఆలోచించి చక్కబెట్టుకుని సరిదిద్దుకొని దేవుని మందిరాన్ని విడిచి మనం వెళ్దాం. రండి, మనం చదువుకున్న వాక్య భాగంలోనికి వెళ్దాం. షిలోహులో ఉన్నటువంటి దేవుని మందిరాన్ని విడిచిపెట్టేశాడు అన్నాడు. ఇంకో మాట, దేవుని మందిరాన్ని విడిచిపెట్టాడు అని అనటానికి క్రొత్త నిబంధనలో కూడా ఇంకొక ఉదాహరణ ఉంది. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనంలో ఎఫెసు సంఘం గురించి, నీ యొద్దనున్న దీపస్తంభాన్ని నేను తీసేస్తాను అన్నాడు. అంటే ఎఫెసు సంఘాన్ని కూడా ఆయన విడిచిపెడతాను అని చెప్పాడు. ఎందుకని? నువ్వు ఏ స్థితిలో నుంచి పడిపోయావో ఆ స్థితిని జ్ఞాపకం తెచ్చుకో. నువ్వు మారు మనసు పొందు, మొదటి క్రియలు మరలా చేయి. అట్లు నీవు మారు మనసు పొందితే దేవుడు తాను సంస్థాపన చేసిన షిలోహులోని గుడారాన్ని విడిచిపెట్టినట్లుగా మన గుడారాన్ని విడిచిపెట్టకుండా ఉంటాడు. ఒకవేళ మన సంఘాన్ని దేవుడు విడిచిపెట్టేశాడా? దేవుని సంఘాన్ని దేవుడు విడిచిపెట్టేస్తే కార్యక్రమాలు జరగవచ్చు, ఆరాధనలు చేసుకోవాలంటే చేసుకోవచ్చు. దేవుని మందిరాన్ని దేవుడు విడిచిపెడితే అది నక్కల గుహగా తయారవుతుంది, పెంట దిబ్బ కింద మారిపోతుంది. ఎందుకు పనికిరాని నిష్ప్రయోజమైన స్థలం కింద అయిపోతుంది. ఎప్పుడు దేవుడు తన మందిరాన్ని విడిచిపెడితే, ఆయన దేవుని మందిరాన్ని విడిచిపెట్టకుండా ఉండాలి. దేవుని మందిరంలో ఆయన ఉండాలి, ఆయన మహిమ ఉండాలి, ఆయన సన్నిధి ఉండాలి, ఆయన కాంతి ఉండాలి అని అంటే మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. దేవుడు ఎందుకని షిలోహు మందిరాన్ని విడిచిపెట్టాడు? అసలు షిలోహు మందిరంలో ఉన్నటువంటి లోపాలు ఏంటి? అసలు ఏమి లోపాలు ఉన్నాయని దేవుడు అక్కడ కోపగించుకున్నాడు. ఏమి లోపాలు ఉన్నాయని ఆయన విడిచిపెట్టాడు. పాపాన్ని ద్వేషించి పాపిని ప్రేమించే దేవుడు, పాపాన్ని ద్వేషించి పాపిని ప్రేమించే దేవుడు మందిరాన్ని ఎందుకు విడిచిపెడతాడు? షిలోహులో దేవుని మందిరాన్ని విడిచిపెట్టడానికి కారణాలు ఏంటి? మొదటి కారణం చూద్దాం రండి. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం.
ఏలయనగా అన్నా తన మనస్సులోనే చెప్పుకొనుచుండెను. ఆమె పెదవులు కదులుచుండి ఆమె స్వరము వినబడకయుండెను గనుక ఏలి ఆమె మత్తురాలై ఉన్నదని కొని అది ఎంతవరకు నీవు మత్తురాలవయ్యుందువు, నీవు ద్రాక్షారసమును తీసివేయమని చెప్పగా అన్నా అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఖము గలదానై ఉన్నాను. నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను పానము చేయలేదు. కానీ జాగ్రత్తగా చదవండి ఇక్కడి నుంచి. నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను, నీ సేవకురాలనైన నన్ను చాలండి పనికి మాలిన దానిగా ఎంచవద్దు. పనికి మాలిన దానిగా ఎంచవద్దు నీ సేవకురాలనైన నన్ను. ఇంగ్లీష్ బైబిల్లో ఏ డాటర్ ఆఫ్ బెలియాల్ అని ఉంటుంది. బెలియాల్ అనే పదం ఇంగ్లీష్లో ఇక్కడ ఒక్కసారి వ్రాయబడింది, కానీ క్రొత్త నిబంధనలో ఒక్కసారి ఆ పదం తెలుగులో వ్రాయబడింది. ఆ మాట చూద్దాం, చూడండి ఒక మాట. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం. 6:15 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం. క్రీస్తునకును బెలియాలుతో ఏమి సంబంధం? చాలండి. బెలియాలును అపవాదితో పోల్చాడు. అపవాదికి పోలిక బెలియాలు. నీ సేవకురాలనైన నన్ను పనికి మాలిన దానిగా ఎంచవద్దు అని అంటే అక్కడ ఆమంటున్న మాట ఏంటంటే, నీ సేవకురాలనైన నన్ను శరీర సంబంధిగా ఎంచవద్దు, నేను ఆత్మ సంబంధిని. షిలోహు మందిరంలో ఉన్నటువంటి మొట్టమొదటి సమస్య ఏమిటి అనంటే, శరీర సంబంధులు ఎవరు, ఆత్మ సంబంధులు ఎవరు గుర్తించలేకపోయాడు ఏలి. ఇది మొదటి తప్పిదం. చెప్తాను దీని గురించి తర్వాత. రెండవ తప్పిదం ఏముందో చూడండి. 22వ వచనం. శరీర సంబంధి ఎవరో ఆత్మ సంబంధి ఎవరో గుర్తించలేకపోవడం మొదటి సమస్య. షిలోహు మందిరాన్ని దేవుడు విడిచిపడ్డ కారణం. రెండవది సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనం. ఎక్కడికి వెళ్ళిన అదే సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం పట్టుకోండి. ఏలీ బహువృద్ధుడాయెను, ఇశ్రాయేలీయులకు తన కుమారులు చేసిన కార్యములన్నీ వారు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము దగ్గర సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో సైనించుటను మాట చెవిని పడగా వారిని పిలిచిట్లనెను, ఈ జనుల ముందర మీరు చేసిన చెడ్డ కార్యములు నాకు వినబడినవి. ఇలాంటి కార్యములు మీరెందుకు చేయుచున్నారు? ఈ మాట జాగ్రత్తగా, నా కుమారులారా. ఏమన్నాడు ఏలి? ఏమన్నాడు? నా కుమారులారా, ఇలాగు చేయవద్దు, నాకు వినబడినది మంచిది కాదు. యెహోవా జనులను మీరు అతిక్రమింపజేయుచున్నారు. చాలండి. షిలోహు మందిరంలో ఉన్నటువంటి రెండవ సమస్య ఏమిటో తెలుసా? ఎవరిని హెచ్చరించాలో ఎవరిని ప్రేమించాలో వివేచించలేకపోయాడు ఏలి. మొదటి తప్పిదం ఏంటి? శరీర సంబంధి ఎవరో ఆత్మ సంబంధి ఎవరో గుర్తించలేకపోయాడు. రెండవది, ఎవరిని హెచ్చరించాలి ఎవరిని ప్రేమించాలి అన్న విషయాన్ని ఆయన వివేచింపలేకపోయాడు. ఇది రెండవ తప్పిదం, మందిరాన్ని విడిచిపెడతాను. మూడవ తప్పిదం 3:8 సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. 3వ మారు సమూయేలును పిలువగా అతడు లేచి ఏలీ దగ్గరకు పోయి, చిత్తము, నీవు నన్ను పిలిచితివే, ఇదిగో వచ్చి తిననగా ఏలీ
యెహోవా ఆ బాలుని పిలిచెనని గ్రహించి. చాలండి. ఎప్పుడు గ్రహించాడు? ఎన్నో మారు అంటే 2 సార్లు పిలిచినప్పటికి కూడా ఏలి గమనించలేకపోయాడు. ఏది గమనించలేకపోయాడు? దేవుని స్వరమేదో మానవుని స్వరమేదో గమనించలేకపోయాడు. అందును బట్టి షిలోహు మందిరాన్ని దేవుడు విడిచిపెట్టాడు. షిలోహులో ఉన్నటువంటి సమస్య ఏంటిదంటే, మొట్టమొదటి సమస్య ఏంటి? శరీర సంబంధి ఎవరో ఆత్మ సంబంధి ఎవరో గుర్తించలేకపోవడం. దాదాపుగా 4 సంవత్సరాల క్రితం నేను మన మందిరం నుంచే మాట్లాడాను. సమూయేలు మొదటి గ్రంథాల ధ్యానాల్లో 3 వ్యక్తులను జ్ఞాపకం తెచ్చాను. హన్నా, పెనిన్నా, ఎల్కానా, వీరి కుటుంబాన్ని గురించి జ్ఞాపకం చేస్తూ, హన్నా ఆత్మ సంబంధి, పెనిన్నా శరీర సంబంధి, ఎల్కానా సాధారణ భక్తిపరుడని జ్ఞాపకం తెచ్చాను. వీరి కుటుంబ నేపథ్యం అది. ఈ వీరి కుటుంబం యొక్క నేపథ్యంలో హన్నా ఆత్మ సంబంధి, పెనిన్నా శరీర సంబంధి. దేవుని మందిరాల్లో చాలా గొడవలకు కారణం ఎవరు అంటే శరీర సంబంధులే. ఆత్మ సంబంధమైన వారిలో కలహం ఉండదు. ఆత్మ సంబంధమైన వారు ప్రభువును చూస్తారు. ఆత్మ సంబంధమైన వారు ప్రభువు తన కొరకే ఏమి చేశాడో గ్రహిస్తారు. శరీర సంబంధులు ఏం చేస్తారు అనంటే, మాకేముంది, మేమేం చేస్తాం, మా పేరు వినిపించిందా లేదా. శరీర సంబంధి అయిన పెనిన్నా హన్నా దుఃఖానికి కారణమైంది. ఆమె శరీర సంబంధులు ఎప్పుడూ కూడా ఆత్మ సంబంధుల యొక్క దుఃఖానికి కారణమవుతారు. కొన్ని పదాలు మీకు కఠినం అనిపించవచ్చు, కానీ లేఖనం చెప్తున్న సత్యం అది. ఎల్కానా సాధారణ భక్తిపరుడు. ఎల్కానాను గురించి సాధారణ భక్తిపరుడు అన్న విషయాన్ని ఎందుకు అన్నానంటే, ఒక్క మాట ఎల్కానా గురించి ఒక్క మాట జ్ఞాపకం చేస్తాను. చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 2-6 వచనాలు మనం గమనించినట్లయితే, ఏటేటా బలి అర్పించేటానికి వచ్చేవాడు ఎవరు? ఎల్కానా. ఎప్పుడెప్పుడు? ఏటేటా. ఇశ్రాయేలీలకి మోషే ఇచ్చిన ధర్మశాస్త్రం ప్రకారంగా సంవత్సరానికి ఇశ్రాయేలులో ఉన్న మగవారందరూ సంవత్సరానికి 3 సార్లు తప్పకుండా హాజరవ్వాలి దేవుని మందిరం దగ్గరికి. ఎన్నిసార్లు? 3. ఆ మాట జ్ఞాపకం. ద్వితీయోపదేశకాండ గ్రంథం 16:16 చూడండి ఒక మాట. ద్వితీయోపదేశకాండం 16:16 చదవండి ఆ మాట. ఏటికి 3 మార్లు అనగా పొంగని రొట్టెల పండగ. మొదటిది ఇది. మొదటిసారి పొంగని రొట్టెల పండగకి ఇశ్రాయేలీయులు ఉన్న సర్వ సమాజంలో ఉన్న మగవారందరూ రావాలి మందిరానికి. 2 వారముల పండగ. 3 పర్ణశాలల పండుగ. ఈ 3 పండుగలకి కూడా తప్పకుండా ఇశ్రాయేలీలో పుట్టిన ప్రతి మగవాడు దేవుని మందిరంలో కనిపించాలి. కానీ ఎల్కానా ఎన్నిసార్లు వెళ్తున్నాడు? సంవత్సరానికి ఒక్కసారి. సాధారణ భక్తిపరుడు. అందుకన్నా ఈ సాధారణ భక్తిపరుడు ఈ ఏలి ఏం చేశాడు అంటే, ఆత్మ సంబంధమైన దానిని, ఆత్మ సంబంధమైన స్త్రీని శరీర సంబంధితో పోల్చేశాడు. దేవుని మందిరంలో శరీర సంబంధులు ఎవరో, ఆత్మ సంబంధులు ఎవరో సంఘానికి నాయకత్వం వహిస్తున్న వారు తప్పకుండా గ్రహించాలి. ఇది
సంఘానికి నాయకత్వం వహించి సంఘాన్ని నడిపిస్తున్న నాయకులు వీడు ఆత్మ సంబంధియా శరీర సంబంధి అన్న విషయాన్ని గమనించాలి. ఆత్మ సంబంధిని శరీర సంబంధితో పోల్చుకున్నా, శరీర సంబంధిని ఆత్మ సంబంధితో పోల్చుకున్నా చాలా ప్రమాదం, చాలా ప్రమాదం. ఈ చాలా ప్రభావం ఉంటుంది. ఇది కొత్త నిబంధనలో కూడా ఒక మాట, కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం చూడండి. ఐదు ఒకటి, మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు. తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట. అట్టి జారత్వము అన్య జనులలోనైనను లేదు. కానీ ఎక్కడుంది? కొరింథీ సంఘంలో. బైబిల్ పండితులు చెప్తున్నారు, ఈ కొరింథీ సంఘంలో ఈ జారత్వం కలిగిన వ్యక్తి ఎవరనంటే సంఘానికి చాలా ప్రాముఖ్యమైన వాడు, ముఖ్యమైన వాడి కింద ఉన్నవాడు, ఈ జారత్వంలో ఉన్నవాడు. అదే కొరింథీ పత్రిక ఏమన్నాడు చూడండి, 3:1 చూడండి ఒకసారి. కొరింథీ మొదటి పత్రిక 3:1 పక్కనే, సహోదరులారా, ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతే శరీర సంబంధులే అయిన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చెను. అప్పటిలో మీకు బలము చాలకపోయినను పాలతో మిమ్మల్ని పెంచి తిని కానీ అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. మీరింకను శరీర సంబంధులై ఉండక ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారంటున్నాడు పౌలు. ఇక్కడ దేవుని మందిరంలో, సంఘంలో, కొరింథీ సంఘంలో ఆత్మ సంబంధి ఎవరో శరీర సంబంధి ఎవరో గ్రహించాడు. అందుని బట్టి ఆత్మ సంబంధమైన మనుష్యులతో నేను మాట్లాడినట్టు కాకోకుండా శరీర సంబంధులైన మనుష్యులని గ్రహించాడంట. ఈ గ్రహింపు అనేది చాలా అవసరం సంఘ నాయకత్వానికి. శరీర సంబంధి ఎవరో ఆత్మ సంబంధి ఎవరో ఈ గ్రహింపు లేకపోతే శరీర సంబంధులు మందిరాన్ని ఏలితే ఆత్మ సంబంధులకు కన్నీళ్లే మిగిలితాయి. దేవుని మందిరంలో చాలా ప్రాముఖ్యమైన విషయం ఇది. నువ్వు ఆత్మ సంబంధివా శరీర సంబంధివా? దేవుడు మీకు పని అప్పగించాలి అనంటే ఆత్మ సంబంధమైన వాడవై ఉండాలి. నేటి దినాలలో మందిరాల్లో శరీర సంబంధులు సంఘాన్ని ఏలటాన్ని బట్టి, నాయకత్వం వహిస్తున్న విధానాన్ని బట్టి సంఘం అక్రమంలోకి వెళ్ళిపోతుంది, క్రమశిక్షణ మీరిపోతుంది. ఆత్మీయులను గుర్తించడం లేదు, శరీరాలను నిరోధించడం లేదు, శరీర సంబంధులను. అంతే, ఒక మాటలో చెప్పాలంటే సంఘం ఎలాగైపోయింది అంటే ఆత్మ సంబంధులనేమో గుర్తించడం లేదు, శరీర సంబంధుల్ని నిరోధించడం లేదు. అందును బట్టే సంఘాల్లో చీలికలు, గొడవలు, సంఘాల మధ్య విభేదాలు. షిలోహులో ఉన్న దేవుని మందిరాన్ని దేవుడు విడిచిపెట్టడానికి కారణం అదే. శరీర సంబంధులు అనడానికి మరొక ఉదాహరణ పాత నిబంధనలో నుండి ఒక మాట చూద్దాం. సమూయేలు 2వ గ్రంథం, సమూయేలు 2వ గ్రంథం 1వ అధ్యాయం, సమూయేలు 2వ గ్రంథం 1వ అధ్యాయం. అక్కడక్కడ కొన్ని వచనాలు చూద్దాం. చూడండి, 2వ వచనం. 3వ దినమున బట్టలు చింపుకొని తల మీద బుగ్గు పూసుకుని ఒకడు సౌలు నొద్దకు వచ్చి సౌలు నొద్దనున్న దండులో నుండి వచ్చాను.
అతడు దావీదును దర్శించి నేలను సాగిలపడి నమస్కారము చేయగా, దావీదు, నీవెక్కడి నుండి వచ్చితివని అడిగాను. అందుకు వాడు, ఇశ్రాయేలీల సైన్యములో నుండి నేను తప్పించుకొని వచ్చి తిని అని. 6వ వచనం, గిల్బోవ పర్వతమునకు నేను అకస్మాత్తుగా వచ్చినప్పుడు సౌలు తన ఈట మీద ఆనుకొని ఉండెను. అతడు రథములను రౌతులను తన వెంట తగులుచుండట చూసి వెనుకకు తిరిగి నన్ను కనుగొని పిలిచిన. అందుకు నా చిత్తము ఏలినవాడా అని అంటిని. 13వ వచనం, దావీదు అసలు ఈ మాట అడుగుతున్నాడు దావీదు. అసలు నువ్వెక్కడ వాడు, ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు అసలు అని దావీదు అడుగుతున్నాడు. దావీదు అడిగిన ప్రశ్నకి సమాధానం చూడండి. 13వ వచనం, నేను ఇశ్రాయేలు దేశమును నివసించు అమాలేకీయుడకు ఒకని కుమారుడను. చాలండి. ఎవరని చెప్పాడు? అమాలేకీయులు. అమాలేకీయులు అనగానే శరీర సంబంధులు వారు, ఆత్మ సంబంధులు కాదు. శరీర సంబంధమైన వాడు ఒక సమాచారాన్ని తీసుకొచ్చి దావీదు దగ్గరికి సౌలు మరణించాడనే ఒక వార్తను తీసుకుని వచ్చి, నేను మంచి వర్తమానం తెస్తున్నాను రాజుకి, రాజు నన్ను మెచ్చుకుంటాడు అనుకున్నాడు. ఎందుకని రాజు మెచ్చుకుంటాడు అని అంటే, సౌలు స్థానంలో దావీదు రాజు అవుతున్నాడు. సౌలు చనిపోయాడు, అప్పటికే దావీదు అభిషేకింపబడ్డాడు రాజు కింద. అయితే దావీదు నిజానికి మనమే కనుక ఆ స్థానంలో ఉంటే ఆయన రాజు అవ్వాలి కదా. దావీదు రాజు అవ్వాలంటే ఎవరు చచ్చిపోవాలి? సౌలు చచ్చిపోవాలి. అసలు రాజు అవ్వాల్సిన వ్యక్తే చచ్చిపోయాడు అని అంటే ఈయన ఎంత హ్యాపీతో ఉంటాడు? మనమైతే అంత హ్యాపీగా ఉంటాం కదా. కానీ దావీదు అలా చేయలేదు. 4వ అధ్యాయం, అదే 2వ సమూయేలు గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం, మంచి వర్తమానము తెచ్చితనని తలంచి ఒకడు వచ్చి సౌలు చచ్చిన నాకు తెలియజెప్పగా, వాడు తెచ్చిన వర్తమానముకు బహుమానముగా సిక్లగులో నేను వారిని పట్టుకుని చంపి తిని. చాలండి. మంచి వర్తమానం తెచ్చిన అనుకున్నాడు. దావీదుకు అర్థమైంది శరీర సంబంధమైన వాడిని చంపేశాడు. మనలో ఉన్న శరీర సంబంధమైన వాని యొక్క లక్షణాలను మనం చంపేసి ఆత్మ సంబంధమైన వాని యొక్క లక్షణాలను నేను కూడా వెలిగించుకోవాలి. దావీదుకు తెలుసు అమాలేకీయులు ప్రమాదకరమైన వారు, అమాలేకీయులు శరీర సంబంధులని. అమాలేకీయులు లాంటి వారు మన మందిరంలో ఉన్నారా? శరీర సంబంధమైన వారు ఉన్నారా? ఈ మధ్యాహ్నం వేళ మాట్లాడుతున్నది మీతోటే. దేవుడు సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నది మీతోటే. శరీర సంబంధమైన లక్షణాలుంటే చంపేసుకో, ఆత్మ సంబంధమైన వానిగా ఎదుగు. రెండవ మాట చెప్తాం. రెండవ లక్షణం, రెండవ యొక్క కారణం ఏంటి? దేవుడు మందిరాన్ని విడిచిపెడతాన కారణం ఏంటి? శరీర సంబంధాలను ఆత్మ సంబంధాలతో పోల్చి చూడటం మనం జ్ఞాపకం తెచ్చుకున్నాం. అంటే ఆత్మ సంబంధి ఎవరో, శరీర సంబంధి ఎవరో గుర్తించలేకపోయింది ఆనాటి యొక్క షిలోహు యొక్క మందిరం. రెండో కారణం ఏం చెప్పాను? ఎవరిని హెచ్చరించాలో, ఎవరిని ప్రేమించాలో అన్న విషయాన్ని ఏలీ వివేచించుకోలేకపోయాడు. 2వ అధ్యాయం సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 24వ వచనం, నా కుమారులారా ఇలాగు చేయవద్దు, నాకు వినబడినది మంచిది కాదు. యెహోవా జనులను మీరు అతిక్రమింపజేయుచున్నారు. నిజానికి వారి యొక్క కుమారులు చేసిన యొక్క ఘోరమైన దుష్కార్యం ఏదైతే ఉన్నదో ఏలీకి తెలిసిన తర్వాత, నా కుమారులని ప్రేమించి పిలవకూడదు. అక్కడ ఏం చేయాలి? హెచ్చరించాలి, గద్దించాలి, దిద్దుబాటు చేయాలి. కానీ ఏలీ అది చేయలేదు. పైగా తన కుమారులను ఏం చేసుకున్నాడో తెలుసా? 29 వచ్చిన చూడండి ఒక మాట, అక్కడే 29, నా నివాస స్థలమునకు నేను నిర్ణయించిన బలి నైవేద్యములను
మీరెలా తృణీకరించుచున్నారు? మిమ్మును క్రొవ్వు పెట్టుకొనుటకై నా జనులకు ఇశ్రాయేలీయులు చేయ నైవేద్యముల్లో శ్రేష్ఠ భాగంలో పట్టుకొనుచు నాకంటే నీ కుమారులను గొప్ప చేస్తున్నావు. ఓ ఏలీ, నాకంటే నీ కుమారుని గొప్ప చేసేస్తున్నావు. నీ కుమారుడికి ఆ స్థానం లేదు, ఆ స్థాయి లేదు. పైగా హెచ్చరించాల్సిన కుమారుణ్ణి ప్రేమతో చెప్తున్నాడు. ఇక్కడ దేవుడు తన మందిరాన్ని విడిచిపెడతానికి గల కారణం అదే. వారు చేస్తున్న పాపాన్ని, వారు చేస్తున్నటువంటి అపవిత్రతను చూసి కూడా వారిని గద్దించలేదు, హెచ్చరించలేదు. ఇది ఏలీ కుటుంబంలో జరుగుతున్నటువంటి విషయం కాదు, దేవుని యొక్క మందిరంలో జరుగుతున్నటువంటి అపవిత్రత ఇది చాలా చాలా ప్రమాదకరం. బహిరంగంగా జరుగుతుంది ఆ అపవిత్రత. అది ఇంట్లో కాదు, కుటుంబంలో కాదు, ఎక్కడ? దేవుని మందిరంలో. హోప్ని ఫినెహాసుల గురించి లేఖనం ఏం చెప్పిందో తెలుసా? లేఖనం అంటే పాత నిబంధన యొక్క పుస్తకాలన్నిటినీ లేఖనాలు అంటారు, క్రొత్త నిబంధనని వాక్యాలని అంటారు. లేఖనం ఏం చెప్పింది? హోప్ని ఫినెహాసుల్ని పరిచయం చేస్తూ ఏలీ యొక్క ఇద్దరు కుమారులను పరిచయం చేస్తూ మొదటి అధ్యాయం 3వ వచనంలో వారు యాజకులని పరిచయం చేసింది. ఎవరు వారు? యాజకులు. అదే లేఖనం 2వ అధ్యాయం 12వ వచనంలో వారు యెహోవాను ఎరుగని వారిని పరిచయం చేసింది. అందులోనే వారు మిక్కిలి దుర్మార్గులని పరిచయం చేస్తుంది లేఖనం. అక్కడ 22వ వచనంలో మనం చదువుకున్న వాక్య భాగంలో వారు వ్యభిచారులని పరిచయం చేస్తుంది లేఖనం. వీళ్ళు ఎవరిల్లు? ఏలీ కుమారులు, ఆనాటి మందిరంలో యాజకత్వం చేస్తున్న యాజకులు. వారి యాజకులను పరిచయం చేసింది లేఖనం. మాత్రమే కాదు, యెహోవాను ఎరుగని వారిని పరిచయం చేసింది, మిక్కిలి దుర్మార్గులను పరిచయం చేసింది. మాత్రమే కాదు, వారు వ్యభిచారులని లేఖనం పరిచయం చేసింది. దేవుడు అందుకని ఏమన్నాడంటే, నాకంటే నీ కుమారులను హెచ్చు చేస్తున్నావు. సంఘములో, దేవుని సంఘంలో పాపము జరుగుతుండగా దానిని సరిచేయకుండా, క్రమపరచకుండా ఏలీ ఎలా వదిలేశాడు, మనము కూడా వదిలేస్తే దేవుడు మన మందిరాన్ని కూడా విడిచిపెడతాడు. షిలోహులో ఉన్న మందిరాన్ని విడిచిపెడతా గల కారణం అదే. పాపం జరుగుతుంది, అక్రమం జరుగుతుంది, కానీ దాన్ని గర్దించలేదు, బుద్ధి చెప్పలేదు, హెచ్చరించలేదు. కాబట్టి దేవుని యొక్క సంఘంలో పాపాన్ని ఖండించకపోతే, పాపం జరుగుతుండగా సంఘ నాయకులు దాన్ని గుర్తించకపోతే, సంఘ నాయకత్వం గర్దించకపోతే దేవుడు ఓర్చుకోలేడు. దేవుడు ఓర్చుకోలేడు. మర్చిపోవద్దు. అందుకనే దేవుని మందిరంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. సంఘంలో పాపం జరిగినప్పుడు, అక్రమం జరిగినప్పుడు గద్దింపు ఉండాలి, బుద్ధి చెప్పేది ఉండాలి, అన్నీ ఉండాలి. అయితే సంఘములో బుద్ధి చెప్పాలంటారా, గద్దించాలంటారా? కొత్త నిబంధన లేఖనం ఏం చెప్పింది? కొత్త నిబంధన వాక్య భాగం క్రేతు పట్టణంలో ఒక సేవకుడు ఉన్నాడు కదా. వెళ్దాం రండి, తీతు పత్రిక. క్రేతు పట్టణంలో సేవకుడు చెప్పిన మాటలు చూద్దాం రండి. తీతు పత్రిక, ఇద్దరు సేవకులను జ్ఞాపకం చేస్తాను. తీతు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం, 1:5. నేను మీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది. చాలండి, లోపముగా ఉన్న వాటిని దిద్దాలి. ఎవరు? సేవకుడు. సంఘములో లోపముగా ఉన్న వాటిని తప్పకుండా దిద్దాలి, హెచ్చరించాలి, బుద్ధి చెప్పాలి. అదే 2వ అధ్యాయం తీతు పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. అటువలని స్వస్థ బుద్ధి గలవారై ఉండవలని యవ్వన పురుషులను హెచ్చరించం. ఒకటేమో లోపంగా ఉన్న వాటిని దిద్దమన్నాడు, రెండోదేమో హెచ్చరించమన్నాడు. మూడోది
పక్కన ఉన్న తీతు పత్రిక, ఇంకొక సేవకుడు ఏం చెప్పాడు చూద్దామండి. తీతు పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. సత్యము నుండి తొలగిపోనట్టి మనుష్యుల కట్టడం లక్ష్య పెట్టద్దు. మనుష్యుల యొక్క కట్టడలు దేవుని దూరం చేసేస్తుంది. లోపం ఉన్న వాటిని దిద్దాలి, హెచ్చరించాలి, సత్యం నుంచి తొలగిపోకుండా ఉండటం కొరకు దేవుని వాక్యాన్ని నేర్పించాలి. తిమోతి పత్రిక 1వ పత్రిక 5వ అధ్యాయం 14 వచనం ఒక మాట చూడండి. తిమోతికి రాసిన 1వ పత్రిక 5:14. కాబట్టి 14 క్షమించండి 14 5:14. తిమోతికి రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయం 14 వచనమేనా? 5:14. తిమోతికి రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం ఏముంటుందంటే, విశ్వాసంలోకి నిమిత్తం వారిని కఠినముగా గద్దింపమంటాడు. తిమోతి పత్రికలోనే కఠినముగా గద్దింపని చెప్పాడు. కఠినంగా గద్దించమన్నాడు. తీతు 1:14 కఠినముగా గద్దించమన్నాడు. ఏం చేయాలంట? ఎలా గద్దించాలి? కఠినముగా గద్దించాలి. ఆ కింద వచనం ఏమంటాడు? అందరి ఎదుట 20వ వచనంలో అందరి ఎదుట గద్దింపమంటున్నాడు. సంఘములో గద్దింపు, హెచ్చరిక, దిద్దుబాటు అనేవి ఉండాలి. లోపం ఉన్న వాటిని దిద్దాలి. ఈ ఏలి లోపం ఉన్న వాటిని దిద్దలేకపోయాడు. శరీర సంబంధాలు ఎవరో, ఆత్మ సంబంధాలు ఎవరో గుర్తించలేకపోయాడు. సంఘంలో లోపంలో ఉన్న వాటిని దిద్దలేకపోయాడు. బట్టి దేవుని కోపం మందిరం మీదకి వచ్చేసింది. 3వ మాట జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. సమూయేలు 1వ గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. సమూయేలు 1వ గ్రంథం 3:8. యెహోవా 3వ మారు సమూయేలును పిలువగా అతడు లేచి ఇదిగో వచ్చి తిననగా ఏలి యెహోవా బాలుని పిలిచానని గ్రహించి చాలండి. 3వ మాట మీకు జ్ఞాపకం తెచ్చాను. దేవుని స్వరమేదో మానవుని స్వరమేదో 3 సార్లు పిలిచే వరకు కూడా ఏలి గుర్తించలేకపోయాడు. ఏలి ఎక్కడ ఉన్నాడు అప్పటికి? షిలోహులో దేవుని మందిరంలో ఉన్నాడు. షిలోహులో ఉన్న దేవుని మందిరంలో ఉండి ఏలి ఏం గుర్తించలేకపోయాడు? దేవుని స్వరాన్ని, మానవుని స్వరాన్ని, ఆ రెండిట్ల మధ్య వ్యత్యాసాన్ని గుర్తించలేకపోయాడు. మాత్రమే కాదు, లేఖనం అతని గురించి ఏం చెప్పింది? 3వ అధ్యాయం 8వ వచనం పైన చూడండి. ఆ కాలమందు ఏలి కన్నులు మంద దృష్టి గలవైనందున, కళ్ళు కనిపించకుండా ఉన్నాయి. అతని కన్నులు మాత్రమే మందదృష్టి, అతని ఆలోచన మందదృష్టి, అతని హృదయం మందదృష్టి కింద మారిపోయింది. సమూయేలు 3వ అధ్యాయం 18 వచ్చి చూడండి. అదే సమూయేలు 1వ గ్రంథం. దేనిని మరుగు చేయక ఆ సంగతి అంతే అతను తెలియజెప్పి ఏలి విని చాలండి. చాలామంది ఇక్కడున్న వారిలో, మనలోనే చాలామంది ఇదే భావంతులు ఉంటారు. ఎలాగనంటే, దేవుని దృష్టికి ఏదో అనుకూలమైతే అది చేస్తాడు. నువ్వు తప్పు చేసావు, దిద్దుకోవు, హెచ్చరింపబడవు, మనసు మార్చుకోవు, దేవుడికి ఇష్టమవుతుంది చేస్తాడు అంటాడు. ఇక్కడ అదే కదా ఉన్నది. ఏలీకి చెప్పాడు, సమూయేలు వచ్చి చెప్పాడు, దేవుడు నాతో మాట్లాడాడు, ఇదిగో నీ కుమారులు చేసిన పాపం చాలా ఘోరమైంది, ఈ పాపాన్ని బట్టి శిక్ష వస్తుంది అని చెప్పినప్పుడు ఏలీ ఏం చేయాలి? కుమారులను గద్దించాలి, బుద్ధి చెప్పాలి, హెచ్చరించాలి, దిద్దుబాటు చేయాలి. దిద్దుబాటు చేయలేదు. దిద్దుబాటు చేయకోకుండా దేవుని స్వరం ఏదో, మానవుని స్వరం ఏదో గ్రహించలేని స్థితికి వెళ్ళిపోయాడు. అలా అయితే దేవుని స్వరం అని మనం గ్రహించగలుగుతున్నామా? దేవుని స్వరం ఏదో మనం గ్రహించగలుగుతున్నాము.
క్రొత్త నిబంధనలో దేవుని యొక్క స్వరాన్ని గ్రహించి మాదిరికరంగా ఉన్నటువంటి ఒక సంఘాన్ని చూద్దామా? చూసి ముగిద్దాం. ఒకే ఒక మాట. తెస్సలోనికీయులకు రాయబడిన పత్రిక, మొదటి పత్రిక. దేవునికి మాదిరి చూపించిన సంఘం. ఆ సంఘం మనందరికీ మాదిరి. తెస్సలోనికీయులకు రాయబడిన సంఘం 2వ అధ్యాయం 13వ వచనం. తెస్సలోనికీయులకు రాయబడిన పత్రిక 2:13. ఆ హేతువు చేత మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యం మా వలన అంగీకరించినప్పుడు మనుష్యుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దాన్ని అంగీకరించితిరి గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాము. ఆ వాక్యమే విశ్వాసులను మీరు కార్యసిద్ధి కలుగజేస్తున్నది. చాలండి. దేవుని వాక్యాన్ని వినేటప్పుడు, అంగీకరించేటప్పుడు దేవుని వాక్యం అని ఎంచట్లేదు. దేవుని మందిరానికి వచ్చాం, మనం వింటున్నది దేవుని వాక్యమని ఎంతమందికి స్పృహ ఉంది ఇక్కడ మైండ్లో? దేవుని మందిరానికి వచ్చాం, దేవుని మందిరంలో ఉన్నాం, మన స్పృహ ఎంతవరకు ఉంది? విశ్వాసులైన వారమైనా అవిశ్వాసుల కింద ఉన్నామా? ఏలి కుమారుల గురించి లేఖనం ఏం చెప్పిందనంటే వారు మిక్కిలి దుర్మార్గులు అన్నారు. వారు చేస్తుంది ఏంటనంటే 2వ అధ్యాయం 17వ వచనంలో ఏమంటాడనంటే యెహోవాకు నైవేద్యం చేయుటకు అసహ్యపడుటకు ఆ యవ్వనులు కారణమయ్యారంటారు. వారి పాపము దేవుని సన్నిధిని బహు గొప్పది అయిపోయింది అన్నాడు. అయితే ఒక మాట నేను చెప్తున్నాను, ఆరాధన యొక్క ఉన్నతమైన స్థితిని, విలువను దిగదార్చేశారు వీళ్ళు. నైవేద్యం అర్పించడం అంటే ఏంటి? దహన బలి అర్పించడం. దహన బలి అర్పించడం అంటే ఏంటి? ఆరాధన చేయడం. ఆరాధనలో మనం విన్నాం కదా, ఆదికాండ గ్రంథం 22వ అధ్యాయంలో అబ్రహాము చేసిన ఆరాధన. అబ్రహాము ఇప్పుడు ఆరాధన చేశాడు 15వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. అబ్రహాము దేవుని నమ్మని అది అతనికి నీతిగా ఎంచబడిన. ఎప్పుడు? నీతిగా ఎంచబడిన తర్వాత విశ్వాసుల కింద మారిన వాడు ఆరాధనకు యోగ్యుడు, ఆరాధన చేయడానికి యోగ్యుడు. ఈ ఆరాధన చేయడానికి వచ్చిన వారు దేవుని అసహించుకునే స్థాయికి వీరు తీసుకుని వెళ్ళిపోయారు. మనలను బట్టి, నా వ్యక్తిగత జీవితాలను బట్టి మందిరానికి వచ్చేవారు అసహించుకుంటున్నారేమో. ఒకవేళ సరి చేసుకుందామా? వీడు మాకు చెప్తున్నాడు, వీడి జీవితం ఎలా ఉన్నదని ఒకవేళ నా గురించే ప్రశ్న వేస్తున్నారేమో. ఆ జీవితాన్ని నేను సరి చేసుకోవాలి. ఏ స్థితిలో పడిపోయాను, నా జీవితంలో ఎక్కడ తప్పిపోయాను, ఆ తప్పిపోయిన నా జీవితాన్ని నేను మార్చుకోవాలి. దేవుని మందిరానికి వచ్చేవారు మిమ్మును బట్టి నా నామం అన్ని జనుల మధ్య దూషింపబడుతుంది అనుకోకుండా ఉండాలి అని అంటే దేవుని మందిరంలో ఆత్మ సంబంధిగా వస్తున్నావా? ఆత్మ సంబంధిగా వస్తే గనక ఆరాధనలో ఎలా జరుగుతుంది? ఆరాధన ఎలా జరుగుతుంది? ఆరాధన అంటే చాలామంది అనుకున్నట్టు, ఈ మాట చెప్తున్నాను, మీరేమనుకోవద్దు. ఆరాధన అంటే ప్రసంగానికి ముందు ఒక పాట ఇచ్చి ఆ పాటను ఒకేసారి హై పిచ్లో పాడి, మరలా స్లో పిచ్లో పాడి, మరలా ఇంకొక పెళ్ళవ చరణం పట్టుకుని, మరలా ఇంకొక చరణం పట్టుకుని, మ్యూజిక్ హైలో పెట్టేసి ఆ డిటిఎస్ అనేది పెంచేసి ఎక్కువ పెట్టేసినంత మాత్రాన్ని అది ఆరాధన కాదు. ఆరాధన అనేది, దేవునికి బలర్పించనేది, దహన బలి అనేది చాలా ప్రాముఖ్యమైనది. దహన బలి విషయంలో దేవుడు చాలా నొక్కి చెప్పాడు దేవుడు. దహన బలి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. దహన బలి అర్పించినప్పుడు యాజకుడు జాగ్రత్తగా ఉండాలి. దహన బలి అర్పించే బలి పశువు కూడా నిర్దోషమైనది పట్టురావాలి. ప్రసంగానికి ముందు ఆరాధనను నిలబెట్టేసి ఆరాధన చేస్తున్నాం అంటే ఆరాధన ఎవరు చేయాలని చెప్పాను? ఎవరు చేయాలి ఆరాధన? నమ్మిన వారు, విశ్వాసులు చేయాలి. విశ్వాసులు చేయవలసిన దాన్ని అవిశ్వాసులతో కలిపేసి ఈ యూట్యూబ్ ద్వారా కలిపి చెరిపడే బోధలు వచ్చేసి సంఘాన్ని భ్రష్టు పట్టించేసి నాశనానికి వైపు తీసుకెళ్ళిపోతుంది. ఇక ముందున్న దినాల్లో ఎలాగెళ్తే తెలియదు. ఇప్పుడు జరుగుతున్న సోషల్ మీడియా వలన ఇలాగైపోతుంది. ఆరాధన అంటే భక్తి శ్రద్ధలతో, భయముతో, వణకుతో చేసేది. దహన బలి అర్పించేటప్పుడు అబ్రహాం ఏం చేశాడు? బలి అర్పించేటప్పుడు అక్కడేమన్నాడు? ఏమి ఇవ్వాలి చెప్పాడు దేవుడు. దహన బలి అర్పించేటప్పుడు ఏమి ఇవ్వాలి చెప్పాడు, ఎక్కడ ఇవ్వాలి చెప్పాడు, ఎవరు ఎప్పుడు ఇవ్వాలన్న విషయాన్ని చెప్పాడు. 3 విషయాలు చెప్పాడు. ఏమి ఇవ్వాలి? తన కుమారుడిని ఇవ్వాలి దహన బలి కింద.
ఎక్కడ ఇవ్వాలి? మోరే పర్వతం మీద ఇవ్వాలి. ఎప్పుడు ఇవ్వాలి? 3 దినాల ప్రయాణం తర్వాత. చాలా క్షుణ్ణంగా రాయబడింది. ఆరాధనలో ఇటువంటి అమూల్యమైన ఆరాధనని భ్రష్టు పట్టించేసి ఒక పాట పాడి నువ్వు ఊగినంత మాత్రాన దేవుని ఆరాధన కాదది. ఆరాధన అనేది దేవుని దగ్గర భక్తి శ్రద్ధలతో చేసేది, ఆయన దగ్గర భయముతో వరకుతో చేసేది. అట్టి ఆరాధన మనం చేద్దాం. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. మన యొక్క ఆరాధనలు ఎలాగున్నాయి, మన జీవితాలు ఎలాగున్నాయి? షిలోహులో దేవుని మందిరాన్ని విడిచిపెట్టాడని కారణం ఏమిటనంటే ఆయన శరీర సంబంధాలలో ఆత్మ సంబంధాలలో ఏలి గుర్తించలేకపోయాడు. మాత్రమే కాదు, ఎవరిని గద్దించాలో, ఎవరిని ప్రేమించాలో, ఎవరిని హెచ్చరించాలన్న విషయాన్ని ఆనాటి యొక్క సంఘ నాయకత్వం గ్రహించలేదు. మాత్రమే కాదు, దేవుని స్వరమేదో మానవుని స్వరమేదో వారు గ్రహించలేదు. కాబట్టి దేవుడు షిలోహు మందిరాన్ని విడిచిపెట్టేసిన తర్వాత దీన్ని మీకు నేను పాఠంగా చూపిస్తున్నానని ఇర్మియా గ్రంథంలో చూపించాడు. ఒక పాఠం, దేవుని మందిరాన్ని దేవుడు విడిచిపెట్టేది, తేజస్సుతో నిండిన మందిరాన్ని విడిచిపెట్టేతే జ్ఞాపకం తెచ్చినట్టుగా మొదట్లో అది నక్కల గుహగా మారిపోద్ది. ఆయన స్థిర నివాసం, నక్కలు దానిలో నివాసం చేస్తాయి, నివాసయోగ్యం కాకుండా అయిపోతుందని జ్ఞాపకం తెచ్చాను. వారు మనం కూడా ఏలీ కుమారులు లాంటి స్వభావం కలిగిన వారం కాదా? ఏలీ కుమారులు వారు మాంసాన్ని తీసుకున్నారు, మనం దేవుని సమయాన్ని తీసుకుంటున్నాం. వారు మాంసాన్ని తీసుకున్నారు. మాత్రమే కాదు, వారు దేవుని యొక్క స్థానాన్ని కూడా ఏలీ కుమారులు తీసేసుకున్నారు కదా. దాన బలి అర్పించేటప్పుడు మొట్టమొదటిగా ప్రాధాన్యత దేవునికి ఇవ్వాలి. దేవునికి అర్పించిన తర్వాత యాజకుడు తీసుకోవాలి. కానీ యాజకుని కంటే ముందుగా వారే తీసేసుకున్నారు. దేవుని స్థానాన్ని ఆనాటి ఏలీ కుమారులు తీసేసుకున్నారు. మనం కూడా దేవుని స్థానాన్ని తీసుకుంటున్నామే? ఒకసారి ఆలోచించుకుందాం, మన హృదయాలను పరిశీలించుకుందాం. వారు మాంసంని తీసుకుని మాంసంలో కొవ్విన వాటిని తీసుకున్నట్లుగా లేఖనాల్లో ఉన్నాయి. మనం కూడా మన శ్రేష్టమైన జీవితాన్ని, అందమైన జీవితాన్ని ఎప్పుడు ఇస్తున్నావు దేవునికి? వయసు అయిపోయిన తర్వాత, ముసలోడు అయిపోయిన తర్వాత. ఎంగిలి జీవితం ఆయనకొద్దు, ఎంగిలి బ్రతుకులు ఆయన వద్దు, ఎంగిలి సమయం వద్దు. మొట్టమొదటి సమయం ఆయనకి, మొట్టమొదటి స్థానం ఆయనకి. నీ హృదయంలో మొట్టమొదటిగా బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకున్నట్లుగా బాల్య దినములందే దేవుణ్ణి నీ హృదయంలో చేర్చుకో. నీ కొరకే ప్రాణం పెట్టాడు ఆయన, నీ కొరకే ఆయన పరమండి భూమికి దిగి వచ్చిన ఆ ప్రియ ప్రభు జ్ఞాపకం తెచ్చుకుందాం. ఆ షిలోహులో ఉన్నటువంటి దేవుని మందిరంలో ఉన్నవారి కింద మనలో ఎవరైనా ఉన్నారేమో ఆలోచిద్దాం, పరిశీలించుకుందాం. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా మరలా కుమారు సమూయేలు 1 గ్రంథం 1-2 అధ్యాయాలు చదవండి. మరలా దేవుడు మీతో మాట్లాడతాడు. మీ హృదయాలతో మీరు మాట్లాడినప్పుడు దేవుని వాక్యానికి ఎదురు చెప్పక లోబడండి. వాక్యానికి లోబడి వాక్య ప్రకారం జీవిద్దాం. కృపా కనికరం కలిగిన మా తండ్రి నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆనాటి నీ మందిరం, నీ పరిశుద్ధమైన మందిరం, నీ తేజస్సుతో నింపిన మందిరం, షిలోహులోని దేవుని మందిరం మీరు విడిచిపెట్టేశారని చెప్పేసి, నేను సంస్థాపన చేసిన షిలోహు మందిరాన్ని నేను విడిచిపెట్టాను అన్నాను. మీరే సంస్థాపన చేశారు, కానీ మరలా మీరే విడిచిపెట్టానని చెప్పారు. నాయనా, మా మందిరంలో మీరు ఉండండి. మా మందిర జీవితాలను మార్చండి, మా బ్రతుకులను మార్చండి. మా మందిరంలో మీ మహిమను నింపండి, మా మందిరంలో మీ ప్రేమను నింపండి, మా మందిరంలో మీ యొక్క కార్యాలు చేయండి, మీ శిలువ కార్యాన్ని చేయండి. మా మందిరంలోనైనా శాంతి సమాధానాన్ని అనుగ్రహించండి. మా మందిర జీవితాల్లో మా జీవితాలను మేము చక్కపరుచుకోవటానికి, ఎలా అనగా మన దేవుడు దహించు అగ్ని అన్నాడని లేఖనాల్లో చెప్పినట్లుగా, దహించు అగ్ని అయిన మిమ్మల్ని సమీపించేటప్పుడు జాగ్రత్తతో మీ మందిరంలోనికి వచ్చి ఏలీ కుమారులు, అహరోను కుమారుల వలె అన్యాగ్ని అర్పించకుండా యోగ్యమైన రీతిలో మిమ్మల్ని ఆరాధించే భాగ్యాన్ని మీకు అనుగ్రహించండి. విత్తబడిన వాక్యాన్ని నీరు కట్టండి, ఫలింపించండి. తగిన కాలంలో ప్రతిఫలం అనుగ్రహించుదండి. మా ప్రభువును మా రక్షకుడైనటువంటి క్రీస్తు యేసు ప్రభువు వారి ఉన్నతమైన నామంలో ప్రార్థన చేయుచున్నాం మా తండ్రి. ఆమేన్.